తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను సులభతరం చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017కు సవరణలు చేస్తూ విడివిడిగా 2 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురామన్నా. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు, అసోసియేషన్ కొన్ని తెచ్చారు, ఇంకా కొన్ని దగ్గర ఇంకా బెటర్ గా ఉందని వాళ్ళు చెప్పడం. ఆ డీటెయిల్స్ కూడా తీసుకొస్తే వాటన్నిటి మీద కూడా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సింప్లిఫై చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు కడుతున్నారో, వాళ్ళు అమ్ముతున్నారో, ఎవరైతే కొంటున్నారో ఆ కొనే వాళ్ళు నష్టపోకుండా చూసే బాధ్యత ఈరోజు రేరా అనేది వచ్చింది. మెయిన్గా దేనికంటే ఎవరైతే ఈ ప్రకటనలు చూసి, బ్రోచర్లు చూసి కొంటున్నారో వాళ్ళు కొనే దాంట్లో మోసపోకూడదు. ఏదైతే బ్రోచర్లో ఇచ్చారో లేదా అగ్రిమెంట్లో చేసుకున్నారో, బ్రోచర్ కంటే కూడా ఒక వ్యక్తి ఒక డెవలపర్ దగ్గర కొంటుంటే అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్లు ఏమి ఇస్తారో కూడా రాస్తారు నీట్గా. ఎన్ని స్క్వేర్ ఫీట్ కావచ్చు, స్టేర్ కేసులు కావచ్చు, లిఫ్ట్లు కావచ్చు, అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు అయితే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, జనరేటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు రాస్తారు. ఆ డాక్యుమెంట్ ని రేరా ఆఫీస్కి యాక్చువల్ గా వారు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేస్తే దాని ప్రకారం ఆ బిల్డర్ చేస్తున్నారు లేదా అనే చూడటం రేరా యొక్క బాధ్యత. లేఅవుట్ల విషయానికి వస్తే రోడ్లకు గతంలో 12 మీటర్ల పొడవు అవకాశం ఉండేది. దానిని 9 మీటర్లకు తగ్గించింది. 500 చదరపు మీటర్ల పైన ఉన్న స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు సెల్లార్లను అనుమతించింది. జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకొని ఉన్న స్థలాలు అభివృద్ధి చేసేందుకు ఉన్న 12 మీటర్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధనను ప్రభుత్వం పక్కన పెట్టింది. వీటితో పాటు బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ రూల్స్ లోనూ మార్పులు తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులు రేరా అధికారులతో చర్చించిన మీదట ఈ మేరకు నిబంధనలు ఫైనలైజ్ చేసినట్లు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సంక్రాంతి కానుకగా బిల్డర్లు ప్రజలకు అనుకూలమైన నిబంధనలతో జీవోలు జారీ చేసినట్లు వివరించారు. సరళతరమైన నిబంధనలతో ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల్లో మార్పులు చేసినట్లు తెలిపారు.
కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నాం. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు, అసోసియేషన్ కొన్ని ఇచ్చారు, ఇంకా కొన్ని దగ్గర ఇంకా బెటర్గా ఉందని వాళ్ళు చెప్పడం. ఆ డీటెయిల్స్ కూడా తీసుకొస్తే వాటన్నిటి మీద కూడా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సింప్లిఫై చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు కడుతున్నారో, వాళ్ళు అమ్ముతున్నారో, ఎవరైతే కొంటున్నారో ఆ కొనే వాళ్ళు నష్టపోకుండా చూసే బాధ్యత ఈరోజు రేరా అనేది వచ్చింది. మెయిన్గా దేనికంటే ఎవరైతే ఈ ప్రకటనలు చూసి, బ్రోచర్లు చూసి కొంటున్నారో వాళ్ళు కొనే దాంట్లో మోసపోకూడదు. ఏదైతే బ్రోచర్లో ఇచ్చారో లేదా అగ్రిమెంట్లో చేసుకున్నారో, బ్రోచర్ కంటే కూడా ఒక వ్యక్తి ఒక డెవలపర్ దగ్గర కొంటుంటే అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్లు ఏమి ఇస్తారో కూడా రాస్తారు నీట్గా. ఎన్ని స్క్వేర్ ఫీట్ కావచ్చు, స్టేర్ కేసులు కావచ్చు, లిఫ్ట్లు కావచ్చు, అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు అయితే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, జనరేటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు రాస్తారు. ఆ డాక్యుమెంట్ ని రేరా ఆఫీస్కి యాక్చువల్గా వారు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేస్తే దాని ప్రకారం ఆ బిల్డర్ చేస్తున్నారు లేదా అనే చూడటం రేరా యొక్క బాధ్యత. కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అపార్ట్మెంట్లు, విల్లాస్లో జరుగుతున్న కొనుగోలు, అమ్మకాల్లో ఎటువంటి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత రేరాది అన్న మంత్రి ప్రకటనలో, బ్రోచర్లలో చేస్తున్న ఆకర్షణీయ ప్రకటనలతో కొనుగోలుదారులు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. అటు కొనుగోలుదారులు, ఇటు అమ్మకందారులు ఎవరు కూడా మోసపోకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అలా చూడాల్సిన బాధ్యత రేరాది అని గుర్తు చేశారు. చెప్పేది ఒకటే, రూల్స్ ని సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఏది చేసినా సెంట్రల్ యాక్ట్ ప్రకారం, సెంట్రల్ యాక్ట్ లో ఉండే ఏది కూడా తూచా తప్పకుండా లిబరలైజ్ చేస్తున్నాం. మీరు కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ ఎవరైనా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిక్కచ్చిగా పాటించండి. అలా కాకుండా ఉంటే అధికారులు వాళ్ళు చేయాల్సిన యాక్షన్ చేస్తారు. అందువల్ల దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరినైనా నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, మీకు ఇబ్బంది లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసాం. సెంట్రల్ యాక్ట్ ప్రకారమే, అక్కడ డీవియేషన్ లేదు. మీరు కూడా దానికి తగ్గట్టుగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. చెప్పేది ఒకటే, రూల్స్ ని సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఏది చేసినా సెంట్రల్ యాక్ట్ ప్రకారం, సెంట్రల్ యాక్ట్ లో ఉండే ఏది కూడా తూచా తప్పకుండా లిబరలైజ్ చేస్తున్నాం. మీరు కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ ఎవరైనా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిక్కచ్చిగా పాటించండి. అలా కాకుండా ఉంటే అధికారులు వాళ్ళు చేయాల్సిన యాక్షన్ చేస్తారు. అందువల్ల దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరినైనా నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, మీకు ఇబ్బంది లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసాం. సెంట్రల్ యాక్ట్ ప్రకారమే, అక్కడ డీవియేషన్ లేదు. మీరు కూడా దానికి తగ్గట్టుగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. లావాదేవీలన్నీ అగ్రిమెంట్ల ప్రకారం అమలవుతున్నాయా లేదా అన్నది ఇందులో ప్రధాన అంశంగా ప్రభుత్వం భావిస్తుంది. సరళతరం చేసిన నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తదనుగుణంగా చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రేరా వద్ద 180కి పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఏపీలో రియల్ ఎస్టేట్ రంగంపై కూటమి సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రియల్ ఎస్టేట్ రంగంను ఉరకలు పెట్టించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా బిల్డర్లు, డెవలపర్లతో పాటు ప్రజలకు మేలు చేకూరేలా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలను సులభతరం చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017కు సవరణలు చేస్తూ విడివిడిగా 2 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. లేఅవుట్ల విషయానికొస్తే రోడ్లకు గతంలో 12 మీటర్ల వరకు అవకాశం ఉండేది. దానిని 9 మీటర్లకు తగ్గించింది. 500 చదరపు మీటర్ల పైన ఉన్న స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు సెల్లార్లను అనుమతించింది. జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకొని ఉన్న స్థలాల అభివృద్ధి చేసేందుకు ఉన్న 12 మీటర్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధనను ప్రభుత్వం పక్కన పెట్టింది. వీటితో పాటు బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ రూల్స్ లోనూ మార్పులు తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులు రేరా అధికారులతో చర్చించిన మీదట ఈ మేరకు నిబంధనలు ఫైనలైజ్ చేసినట్లు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, ప్రజలకు అనుకూలమైన నిబంధనలతో జీవోలు జారీ చేసినట్లు వివరించారు. సరళతరమైన నిబంధనలతో ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నాం. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు, అసోసియేషన్ కొన్ని తెచ్చారు. ఇంకా కొన్ని దగ్గర ఇంకా బెటర్గా ఉందని వాళ్ళు చెప్పడం, ఆ డీటెయిల్స్ కూడా తీసుకొస్తే వాటన్నిటి మీద కూడా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సింప్లిఫై చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు కడుతున్నారో, వాళ్ళు అమ్ముతున్నారో, ఎవరైతే కొంటున్నారో ఆ కొనే వాళ్ళు నష్టపోకుండా చూసే బాధ్యత ఈరోజు రేరా అనేది వచ్చింది. మెయిన్గా దేనికంటే ఎవరైతే ఈ ప్రకటనలు చూసి, బ్రోచర్లు చూసి కొంటున్నారో వాళ్ళు కొనే దాంట్లో మోసపోకూడదు. ఏదైతే బ్రోచర్లో ఇచ్చారో లేదా అగ్రిమెంట్లో చేసుకున్నారో, బ్రోచర్ కంటే కూడా ఒక వ్యక్తి ఒక డెవలపర్ దగ్గర కొంటుంటే అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్లు ఏమి ఇస్తారో కూడా రాస్తారు నీట్గా. ఎన్ని స్క్వేర్ ఫీట్ కావచ్చు, స్టేర్ కేసులు కావచ్చు, లిఫ్ట్లు కావచ్చు, అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు అయితే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, జనరేటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు రాస్తారు. ఆ డాక్యుమెంట్ని రేరా ఆఫీస్కి యాక్చువల్గా వారు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేస్తే
దాని ప్రకారం ఆ బిల్డర్ చేస్తున్నారు లేదా అనే చూడటం రెరా యొక్క బాధ్యత. అపార్ట్మెంట్లు, విల్లాస్లో జరుగుతున్న కొనుగోలు, అమ్మకాల్లో ఎటువంటి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత రేరాది అన్న మంత్రి ప్రకటనలు, బ్రోచర్లలో చేస్తున్న ఆకర్షణీయ ప్రకటనలతో కొనుగోలుదారులు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. అటు కొనుగోలుదారులు, ఇటు అమ్మకందారులు ఎవరు కూడా మోసపోకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇలా చూడాల్సిన బాధ్యత రేరాది అని గుర్తు చేశారు. చెప్పేది ఒకటే, రూల్స్ ని సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఏది చేసినా సెంట్రల్ యాక్ట్ ప్రకారం, సెంట్రల్ యాక్ట్ లో ఉండే ఏది కూడా తూచా తప్పకుండా లిబరలైజ్ చేస్తున్నాం. మీరు కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ ఎవరైనా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిక్కచ్చిగా పాటించండి. అలా కాకుండా ఉంటే అధికారులు వాళ్ళు చేయాల్సిన యాక్షన్ వాళ్ళు చేస్తారు. అందువల్ల దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరినైనా నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, మీకు ఇబ్బంది లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసాం. సెంట్రల్ యాక్ట్ ప్రకారమే, అక్కడ డీవియేషన్ లేదు. మీరు కూడా దానికి తగ్గట్టుగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. లావాదేవీలన్నీ అగ్రిమెంట్ల ప్రకారం అమలవుతున్నాయా లేదా అన్నది ఇందులో ప్రధాన అంశంగా ప్రభుత్వం భావిస్తుంది. సరళతరం చేసిన నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తదనుగుణంగా చర్యలు ఉంటాయని హెచ్చరికలు చేసింది. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రేరా వద్ద 180కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.